రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 కోట్లు విలువ చేసే 1016 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజులలో CIR పోర్టల్ ద్వారా సుమారు 1400 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CIR పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్బీ నగర్ 655, మల్కజ్గిరి 290, బోంకీర్ 71 రికవరీ చేసినట్లు సిపి తెలిపారు. This can go into the hands of some antisocial elements, any kind of organizations may misuse your phone. So, మీరు phone మీ చేతిలో ఉందంటే, మీ యొక్క మొబైల్ మీ చేతిలో ఉందంటే, you have a lot of responsibility to ensure that it is safe and secure. అలా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తే ఫోన్ పోతే it will land in sometimes it may land in antisocial elements, so that will cause threat to our nation and చాలా సైబర్ క్రైమ్ చేయడానికి కానీ వేరే విషయాలు కానీ ఇదే ఫోన్స్ వాడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి వి రిక్వెస్ట్ ఓనర్స్ టు కీప్ ద ఫోన్స్ ఇన్ ద సేఫ్ ప్లేస్. దాని తర్వాత ఫోన్స్ ఓపెన్ చేయడం కష్టంగా ఉండే విధంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోండి. సో దట్ ఈవెన్ ఇఫ్ సమ్ అఫెండర్స్ కమిట్స్ అన్ అఫెన్స్ టేక్స్ అవే ఫోన్, యూ విల్ నాట్ బి ఇన్ ద పొజిషన్ యూజ్ ఇట్. అది కూడా ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా విక్టిమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ ద పర్సన్ హూ బాట్ ద ఫోన్స్ ఆల్సో వి ఆర్ ట్రీటింగ్ ద విక్టిమ్స్ ఓన్లీ అన్లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దెమ్. మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మీరేం ప్యానిక్ కానవసరం లేదు, ఎందుకంటే మేము ప్రాసెస్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ఫోన్ చేసి మీ ఫోన్ ఇట్లా ఉంది, మాకు CIRలో వచ్చింది కాబట్టి మాకు తీసుకొని సరెండర్ చేయండి అని చెప్తే కొందరు పోస్టులో పంపిస్తున్నారు, కొందరు వచ్చి ఇస్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళు. కొందరు ఏం చేస్తున్నారంటే అది హెసిటేట్ చేస్తున్నారు. అలా చేయొద్దు. అది we don't treat you as a kind of an offender. We'll understand because మీరు తక్కువ రేట్లో వచ్చి కొన్నారని తెలుస్తుంది కాబట్టి we will certainly look into the aspect. తర్వాత మేము షాప్ కీపర్స్తో కూడా మా పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ లేకుంటే జోనల్ లెవెల్లో కానీ మీటింగ్ ఏర్పాటు చేయించమని చెప్తాను. సో దట్ ఇట్లా ఎవరైనా కానీ ఎక్కువ నంబర్స్ ఆఫ్ ఫోన్స్ మీకు అమ్మడానికి వచ్చినా కానీ మొబైల్స్ ఇట్లా వాళ్ళది యాంటీజెంట్స్ వెరిఫికేషన్ చేయడం, ఆధార్ అటువంటి ఏదైనా ట్రేసబుల్ ఇన్ఫర్మేషన్ లాంటి కార్డులు తీసుకోవడం, బల్కి ఫోన్స్ అమ్మేటప్పుడు తీసుకోకపోవడం, అది పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం అనే బాధ్యత ఈ షాప్ కీపర్స్ కూడా పెట్టుకోవాలి. ఇట్ ఈస్ బికమ్ అన్ ఇండస్ట్రీ నౌ, సో మెనీ ఫోన్స్ అవైలబుల్. లైక్ ఇంత పెద్ద ఒక 1 monthలో 3 కోట్ల రూపాయల వర్త్ ఫోన్స్ ఒక్క కమిషనరేట్లో సీజ్ చేస్తుంటే కంట్రీ వైడ్ ఎంత ఇది జరుగుతుందో మీరు గమనించాలి. కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్గా రెస్పాండ్ కావాలని కోరుతున్నాను. దీంట్లో మా అధికారులు చాలా బాగా పనిచేశారు. ఏసీపీ క్రైమ్స్తో పాటు మా కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ అండ్ మై కానిస్టేబుల్ ఆఫీసర్ కూడా బాగా పనిచేశారు. నేమ్స్ మీకు ఇచ్చాను నేను, అవి ఒకసారి చూడండి. వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంతమంది కాల్ చేయాలి, 1016 కాల్స్ చేసి వాళ్ళు 2-3 సార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్స్ తెప్పించుకొని మళ్ళీ విక్టిమ్స్ కూడా ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఫోన్స్ అందజేయడంలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వీల్ రివార్డ్ దెమ్ సూటబుల్లీ. సో దట్స్ ఇట్.